నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా వెళుతుందన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. 43వ డివిజన్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. గుత్తికొండవారిపాలెంలో ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు. వ్యర్థాల ప్రాసెసింగ్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం. పాకిస్తాన్లోని బొగ్గుగనిలో భారీ పేలుడు, 32 మంది మృతి. మీథేన్ వాయువు భారీగా పేరుకుపోవడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఒంగోలు 43వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటిని సందర్శించి 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు సాగుతోందని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. ఇంటింటికి వెళ్లిన సందర్భంలో ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. 43వ డివిజన్లో స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని ఎమ్మెల్యే దామచల జనార్దన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 43వ డివిజన్ అబ్జర్వర్ టీవీ శ్రీరామమూర్తి, సూపర్ బజార్ చైర్మన్ పల్లపోతు వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు వీరయ్య, పార్టీ సభ్యులు, బూత్ కన్వీనర్లు, అధ్యక్షులు పాల్గొన్నారు. తిరుగుతున్నారా ఫ్రీగా? ఉద్యోగం లేదా? ఎట్లా ఉంది గవర్నమెంట్? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. వ డివిజను 71వ బూత్, 72వ బూత్లో ఈ వేరే ప్రెసిడెంట్గా ఈ వార్డుకున్నాడు. అట్లానే మన క్లస్టర్గా ఇన్ఛార్జిగా మన కమ్మ వెంకటేశ్వర్లు ఉన్నారు. అబ్జర్వర్గా మన శ్రీరామ్ పంతులు గారు ఉన్నారు. సో ఈ వార్డులో 43వ వార్డులో మన శ్రీరామూర్తి గారిని నన్ను 71, 72 బూతులకి ఇన్ఛార్జిగా వేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము ప్రతి ఇంటికి 2 సంవత్సరాల పాలన మీద అభివృద్ధి సంక్షేమం అనేది మన గవర్నమెంట్ ఈ తిరగమని చెప్పినప్పుడు మేమందరం కూడా ఈరోజు మొదలుపెట్టి తిరుగుతూ ఉన్నాం. రోజు ప్రతి ఇంటిలోనూ పాజిటివ్గా అంటే గవర్నమెంట్ ఎలా చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం, అంటే తల్లికి వందనం పథకం కానీ, లేదా స్త్రీశక్తి పథకం కానీ, లేదా గ్యాస్ పథకం కానీ, లేదా ఎన్టీఆర్ భరోసా మన పెన్షన్ పథకం కానీ, ఏదో ఒక పథకం వాళ్ళకి ప్రతి ఇంట్లోనూ అందుబాటులో ఉంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కాలనీలో కొద్దిగా ఏంటంటే రోడ్డు కొద్దిగా మళ్ళీ రోడ్డు వేసుకోవాలి, తర్వాత డ్రైనేజీలు కొన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అలానే మన శ్రీనివాస కాలనీలోకి ఎంటర్ అయ్యే ముందు అక్కడ డివైడర్ పగలగొట్టడం వలన కొద్దిగా వాటర్ నిలిచి దాన్ని బాగు చేసుకోవాలి. అట్లానే సాయిబాబా రెవెన్యూ కాలనీ రోడ్డు కూడా కొద్దిగా బాగు చేసుకోవాలి. ఇవన్నీ కూడా నోటీస్ చేయడం జరిగింది. తర్వాత రేపు మన వీరు ఆధ్వర్యంలో నేను, శ్రీరామూర్తి గారు, మన వెంకటేశ్వర గారు మేము కూడా పోయి మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఇవన్నీ విన్నవించుకొని వాటిని కూడా కొద్దిగా చేస్తే ప్రజలు మా 43వ బూత్లో ఉన్నటువంటి ప్రజలు ఇంకా సంతోషంగా ఉంటారు. వారికి ప్రతి ఒక్క పథకాలు అందుబాటులో ఉన్నాయండి అని తెలియజేస్తాం. ఇంకా ఏదన్నా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యే గారికి అందజేసి ఇంకేదైనా పథకాలు అందుబాటులోకి రావాల్సిన వాళ్ళకి ఏమైనా ఉంటే చూసి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీరి కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాం. ఎంత బాగా చేస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేది. ప్రతిపక్షం ఎలా వాళ్ళు
పథకాలు ఏవి చేయలేదని చెప్పి అంటా ఉన్నారు. కానీ ప్రతి ఒక్క పథకం అంటే అన్ని పథకాలు ఏవైతే ఆయన అనౌన్స్మెంట్ అయిందో ప్రతి ఒక్క పథకం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంకా పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇవ్వాలి, వాటిని కూడా అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. అవి కూడా వచ్చిన తర్వాత ఇంకా ప్రజల్లో ఇంకా సంతోషం అనేది అంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్లు కనపడుతుందని కోరుకుంటూ, ఇంకా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన 43వ డివిజన్ మన వీరుకి, అలాగే మన పార్టీకి, మన పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం 3 రోజులు ప్రారంభమైంది. ఆల్రెడీ ఈ 2 సంవత్సరాల నుంచి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, లోకేష్ గారి ఆధ్వర్యంలో, అదే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి ఈ 2 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లోకి వెళ్ళాయా లేదే అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి మీరు కనుక్కొని వెళ్ళనుంచో ఎవరింటికి ఏ కార్యక్రమం కావాలి, ఏమైనా రేషన్ కార్డు రాలేదా, లేకపోతే వారికి ఓటు హక్కు వచ్చిందా లేదా, లేకపోతే వారికి వాటర్ అందుతుందా లేదా, డ్రైనేజ్ కార్యక్రమం ఆ వీధిలో ఎలా ఉంది అన్నీ కనుక్కొని ఏదైనా పరిష్కారం చేయాలంటే చేయడానికి మీరు ఒకసారి వెళ్ళరండి అని మాకు మా ఎమ్మెల్యే దామోదర్ జనార్దన్ గారు వారి ఆశీస్సులతోటి వారు మాకు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అబ్జర్వర్గా నన్ను డాక్టర్ గారిని నన్ను ఈ ఏరియాకి అబ్జర్వర్గా పంపించడం జరిగింది. వ్యర్థాల ప్రాసెసింగ్ను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలు శివార్లోని గుత్తికొండవారిపాలెం గ్రామంలో ఉన్న వ్యర్థాల డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ప్రతిరోజు సేకరించిన వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తున్న తీరును ప్రత్యక్షంగా వీక్షించారు. కొన్ని ఏళ్ల నుండి వ్యర్థాలను ఇక్కడ డంపింగ్ చేస్తున్నామని, 2.56 లక్షల టన్నులు పేరుకుపోయాయని మున్సిపల్ అధికారులు కలెక్టర్కు తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 1.76 లక్షల టన్నుల వ్యర్థాలను ప్రాసెసింగ్ చేశామన్నారు. ఈ ప్రక్రియలో వచ్చే ఆర్డీఎఫ్ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నామని, ఇనర్ట్ మెటీరియల్లోనూ లోతట్టు ప్రాంతాలను పూడ్చేందుకు ఉపయోగిస్తున్నామని, బయోసాయిల్ పదార్థాలను ఎరువులుగా వినియోగిస్తున్నామని తెలిపారు. కొత్తగా ఇక్కడ నిర్మించే డ్రై వేస్ట్ సెంటర్ పురోగతి గురించి కూడా వివరించారు. ఇందుకోసం ప్రజలు ఇంటి వద్దే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, డిఈఈ పద్మజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి అధికారులు ఉన్నారు. అలనాటి ప్రముఖ గాయని 88 ఏళ్ల కోకా జమునా రాణి బెంగళూరులో ఆమె తుది శ్వాస విడిచారు. 7 ఏళ్లకి గాయనిగా కెరీర్ను ప్రారంభించిన జమునా రాణి తుది వరకు అవివాహితగానే మిగిలిపోయారు. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం భాషల్లో ఆమె 6000 వరకు పాడిన పాటలు సంగీతాభిమానుల మన్ననలు అందుకున్నాయి. తెలుగులో పద పదవే వయ్యారి గాలిపటమా, ఓ దేవదా చదువు ఇదేనా, ఎంత టక్కరివాడు నారాజు, సరదా సరదా సిగరెట్టు, ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం, నాగమల్లి కోనలోన తదితర పాటలతో మంచి గుర్తింపు పొందారు.
మధ్యాహ్నం కల్లహల్లిలో అంత్యక్రియలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాజధాని క్వెట్టా సమీపంలో బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32 మంది కార్మికులు మరణించగా పలువురు భూగర్భంలో చిక్కుకుపోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. గనిలో మిథేన్ వాయువు భారీగా పేరుకుపోవడంతో పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో గని లోపల 36 మంది కార్మికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 2 గనులు ధ్వంసమయ్యాయి. గనుల్లో భద్రతా చర్యలను యజమానులు చేపట్టకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. నాగలుప్పలపాడు మండలం రాపర్ల గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచారంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి ప్రభుత్వ విజయాలను తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఉన్నాయన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో రాపర్లలో సుమారు 2.95 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, బీటీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. టీ అగ్రహారం రోడ్డు నుండి రాపర్ల రైల్వే స్టేషన్ వరకు 2.54 కోట్ల వ్యయంతో నిర్మించిన తార్ రోడ్డును ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచే రాపర్ల బస్ షెల్టర్ను ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తర్వాత ప్రభుత్వం ఏ అభివృద్ధి, ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసిందనేది మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. మనందరికీ తెలుసు, ఎలక్షన్ ముందల ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఉన్నాయి. అయినా కానీ ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనమందరం గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన సమర్థత, ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల మనకు జరుగుతూ ఉంది. ఈరోజు తల్లికి వందనం,
తల్లికి వందనం ప్రతి ఒక్కరికి, అంటే అర్హులైన ప్రతి ఒక్క స్టూడెంట్కి 15,100 ఇస్తూ ఉన్నాం, 15,000 ఇస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో దగ్గర దాపు 10,000 కోట్ల రూపాయలు దీనికి ఇస్తున్నారు. అది లోకేష్ గారు మన ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే అన్నిటికన్నా చదువు చాలా ముఖ్యమని ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాం. 10,000 కోట్లు. 10,000 కోట్లు అంటే ఒక విధంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లను ఒకేసారి వేసేయచ్చు. విద్యతో చదువుతో ప్రతి ఒక్కరి జీవితాలు మార్చే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పని చేస్తూ ఉన్నారు. దాని తర్వాత స్త్రీలకి ఫ్రీ బస్సు, దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు, దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు 3, పెన్షన్లు 4, 6, 10, 15,000 అర్హత బట్టి. అంటే ఇవన్నీ ఇంత ఇబ్బందిలో కూడా ఇస్తున్నామంటే ప్రజల మీద ప్రేమతో, అంటే డబ్బులు ఎక్కువై కాదు, డబ్బులు తక్కువైనా కానీ మనం ఇస్తున్నాం. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటిదంటే 4,000 రూపాయల పెన్షన్లు మన భారతదేశంలో ఎక్కడ లేదు, బాంబేలో కూడా లేదు. అద్దంకి పరిసర ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్న కూడళ్ల వద్ద డ్రోన్ ద్వారా సర్వేలు నిర్వహించి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. అద్దంకి డివిజన్లోని బంగ్లా రోడ్డు, భవానీ సెంటర్, ద్వారకానగర్, సింగరకొండ జంక్షన్, కొమ్మాలపాడు, ఏల్చూరు, సంతమాగులూరు వద్ద ప్రమాదకరమైన కూడళ్ల వద్ద జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి పరిశీలించారు. రోడ్లపై వాహనాలను నిలిపిన వారిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. రోడ్లకిరువైపులా హ్యాబిటేషన్స్ ఉన్న ప్రాంతాల్లో PA సిస్టమ్ ద్వారా వాహనదారులను అప్రమత్తం చేయాలన్నారు. రోడ్లపైన ఆక్రమణ ఉండకూడదన్నారు. అవసరమైన కూడళ్ల వద్ద సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లకిరువైపులా ఉన్న నడకదారులు ఆక్రమించకుండా నిరోధించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వేగ పరిమితిని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సింగరకొండ మలుపు వద్ద తార్ రోడ్డు వేయాలని ఆదేశించారు. రోడ్ల ఆక్రమణకు గురికాకుండా ఫుట్పాత్లపై అడ్డంకులు లేకుండా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ జరపాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. రోడ్డు కిరువైపులా ఉన్న గ్రామ కూడళ్ల వద్ద మైక్ ద్వారా ప్రచారం చేస్తూ వాహనదారులను, పాదచారులను అప్రమత్తం చేయాలన్నారు. వాహనాలు రోడ్లపై నిలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టేట్ హైవే నుండి సర్వీస్ రోడ్లోకి వెళ్లే ప్రదేశంలో రోడ్డుకి ఇరువైపులా ఎటువంటి షాపులు గాని, ఆక్రమణలు కానీ లేకుండా చూడాలన్నారు. డీటీసీ సుశీల, అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, R&B SC నాయక్, ఎక్స్ప్రెస్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ సైడ్ అంతా కూడా వైటింగ్ బ్యాక్ చేసుకుంటారు. ముందు అయితే మాత్రం ఆ రేడియం చేస్తే వాడికి కనిపిస్తుంది, ఫస్ట్ కనిపిస్తుంది. తర్వాత అమరావతి ఛాంపియన్షిప్ ఒంగోలు నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు మినీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. అండర్ 17, 23 విభాగాల్లో 12 ఈవెంట్స్లలో క్రీడలు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతోంది. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు. ఒంగోలు నియోజకవర్గ స్థాయి పోటీలను జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ ప్రారంభించారు. ముందుగా క్రీడా జ్యోతి పట్టుకొని క్రీడాకారులతో కలిసి ముందుకు సాగారు. తదుపరి చెస్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఆర్చరీ, ఖోఖో పోటీలను ప్రారంభించారు. యోగాసనాలు వేసిన జవహర్ నవోదయ విద్యాలయ 7వ తరగతి బాలికలు కావ్య, రిషిత, డిఆర్ఓ ప్రత్యేకంగా అభినందించారు. నియోజకవర్గ స్థాయి పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లాకు సంబంధించి అమరావతికి సంబంధించి క్రీడలు మరి పునఃప్రారంభం జరుగుతున్నాయి. మరి దీంట్లో పాల్గొని ఇక్కడ మన జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే బాగా మెరుగైన నైపుణ్యం పొందిన వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరుగుతుంది. మరి మనకున్న 6 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అదేవిధంగా మన ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఈరోజు మరి స్టార్ట్ అయినాయి. మరి ఈ 6 నియోజకవర్గాల్లో ఎవరైతే మెరుగైన
నైపుణ్యం పొందిన వాళ్ళని కూడా జిల్లా తరపున వారిని గుర్తించడం జరుగుతుంది ఆయా క్రీడల్లో. వీళ్ళందరినీ కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరినీ కూడా ఆయా క్రీడల్లో మరి గుర్తించిన వాళ్ళందరినీ కూడా స్టేట్ లెవెల్లో కూడా ఆడించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం మరి చాలా మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. మరి దీంట్లో పిల్లలందరూ కూడా మరి పాల్గొనాలి. చదువుతో పాటు మరి క్రీడల్లో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అమరావతి స్పోర్ట్స్లో భాగంగా ఒంగోలు కాన్స్టెన్సీలో భారీ ఎత్తున ఇక్కడ మన మినీ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించడం అయినది. దీనికి ముఖ్య అతిథులుగా డిఆర్ఓ గారు మరియు ఒంగోలు కోఆర్డినేటర్ సురేష్ గారు, వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ గారు, ఆర్చరీ అసోసియేషన్ సెక్రటరీ గారు పాల్గొన్నారు. అంతేకాకుండా మన ఒంగోలు నియోజకవర్గం నుంచి దాదాపు 800 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ అయ్యారు, వచ్చారు, ఆడుతున్నారు. ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, చెస్, యోగా, వాలీబాల్ వంటి గేముల్లో ఈరోజు ఇక్కడ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ నియోజకవర్గం అయిపోయిన తర్వాత 8 నియోజకవర్గాల గేమ్స్ అయిపోయిన తర్వాత జిల్లా స్థాయి కూడా మన మినీ స్టేడియంలో త్వరలో జరుగుతుంది. మినీ స్టేడియంలో అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తారు. రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ జిల్లాలో ఎవరైతే ఆన్లైన్ చేసుకున్న విద్యార్థులు మాత్రమే దీంట్లో పార్టిసిపేషన్ చేయాలి. గెలుపొందిన వారు కూడా ఆన్లైన్ చేస్తాం. ఇక్కడ ఏ పార్షాలిటీ ఉండదు. అన్ని గేమ్స్ బాగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్దిగా యువతలకి రండి. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అద్దంకిలో 28.58 కోట్లతో విద్యుత్ నవీకరణ పనులు చేపట్టినట్లు ప్రత్యేకాధికారి టి శ్రీనివాసరావు తెలిపారు. ఈఈ నల్లూరి మస్తాన్రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అద్దంకి పురపాలక సంఘంలో వార్డుల వారీగా నియంత్రికలు, స్తంభాలు, తీగలు, ఇతర సామగ్రి అందించేందుకు శాఖాపరంగా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2 ఏళ్లలో పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాలు కల్పించామని, భవిష్యత్తులో మరింత పురోభివృద్ధి సాధిస్తామన్నారు. అద్దంకిలో 3488 విద్యుత్ స్తంభాలు, 102 టవర్లు, 29 నియంత్రికలు, 3 ఉప కేంద్రాలు, 49,000 మీటర్ల కండక్టర్లను మార్చినట్లు చెప్పారు. నంబూరిపాలెనికి చెందిన నాయకులు తమ ఇళ్లకు సౌర విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని కోరారు. పట్టణంలో 520 మంది లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు ఇచ్చినట్లు ఈఈ చెప్పారు. స్థానికులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల గురించి పలువురు ప్రస్తావించారు. డిఈలు దామోదరం, సత్యనారాయణ, ఏఈలు మైలా శ్రీనివాసరావు, ఎన్ శ్రీనివాసరావు, బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అవగాహన కాబట్టి నాకు ఇక్కడ బాధ్యత తీసుకున్న తర్వాత మంత్రి గారు ఒకటే చెప్పారు, ఏది కూడా మనము ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మనం బ్యాలెన్స్ పడుకుంటూ ఏది ఉండకూడదు విద్యుత్ సంబంధించి అని చెప్పారు. అట్లాగే నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పరిధిలో
అన్ని ప్రణాళికాబద్ధంగా ఏం కావాలి అనేది ప్రతి ఒక్కటి కూడా తీసుకొని అది చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈగా చెప్పినట్టు మనం అద్దెకి టౌన్లో దాదాపు 30 కోట్ల రూపాయలు అంటే 28.57 కోట్ల రూపాయలతో అన్ని పనులు అంటే కొన్ని పోల్ సెలెక్ట్ చేయడం కానీ, ట్రాన్స్ఫార్మర్ సెలెక్ట్ చేయడం కానీ, సబ్స్టేషన్లు ఏదైనా విద్యుత్కి సంబంధించి ఏం పనులు ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చాం. ఇప్పటిదాకా 28.5 దోర్నాల మండలం హసనాబాద్ జమ్మి దోర్నాల మధ్య నూతనంగా నిర్మించిన హసనాబాద్ టోల్ ప్లాజాను టీడీపీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. మెరుగైన రహదారి సౌకర్యాలతో ప్రయాణికులు సురక్షితంగా వేగంగా ప్రయాణించే అవకాశం కలుగుతుందన్నారు. టోల్ ప్లాజా మేనేజర్ రియాజ్, కూటమి నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. నిలబడి ఇది కంట్రోల్ రూమ్ సార్. ఇక్కడ నుంచి మొత్తం ఆపరేటింగ్ మొత్తం కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. ఇదేమో సమానం మొత్తం అసలు కంట్రోల్ అంతా ఇక్కడ నుంచి. ఇక్కడ ఏం చేయాలన్నా ఇక్కడ గ్రీన్ గంట పట్ల మొదలుతేనే అక్కడ ఏదైనా చేయాలి. మార్కాపురంలో శ్రీ ఆరోగ్య ఆసుపత్రిలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న ముగ్గురికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణ్ రెడ్డి వ్యాధి నిర్ధారణ, శస్త్రచికిత్సల ప్రక్రియ, రోగుల ఆరోగ్య స్థితిపై మీడియాకు వివరించారు. డాక్టర్ కళ్యాణ్ రెడ్డి సకాలంలో స్పందించి మా పిల్లల ప్రాణాలు నిలబెట్టారని బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. మాట్లాడుతున్నాం సార్, పేషెంట్తో మాట్లాడుతున్నాం సార్. పేషెంట్ చూస్తున్నాను సార్, పేషెంట్గా చూస్తున్నాను. మాట్లాడుతుంది సార్ ఏమన్నా ఎట్లా ఉందమ్మా? ఇంకెవరు లతా సిస్టర్ ఇంకెవరు ప్రశాంత్, నా పేరు ప్రశాంత్. మా తమ్ముడు స్కూల్ నుంచి సైకిల్ మీద వస్తూ పడి సైకిల్ హ్యాండిల్ అనేది పొట్టకొత్తుకుంది. అది మాకు ఒక రోజు తర్వాత తిరగడంతో నొప్పి అంటే ఇట్లా మార్కాపురం శ్రీ ఆరోగ్య హాస్పిటల్కి తీసుకొచ్చాం. సార్ చూసి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలన్నారు. ఎమ్మటే ఆ రోజు నైట్ ఆపరేషన్ చేసి ఒక 5 రోజులు ఐసీలో ఉంచి బాబుకి సురక్షితంగా డేంజర్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇప్పుడు బాబు బాగున్నాడు. సార్ ఎంతో కేర్గా తీసుకొని బాగా చేశారు. సార్కి కృతజ్ఞతలు చెప్తారు. సార్ మరి నా పేరు వెంకటరమణ, మాది బేస్తవారపేట గ్రామం. మా అమ్మాయికి కడుపు నొప్పి రావడం వల్ల ఈ మార్కాపురంలోని ఆరోగ్య హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడ కళ్యాణ్ కుమార్ రెడ్డి సార్ అన్ని పరీక్షలు చేసి సర్జరీ చేయాలని చెప్పారు, చేశారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. మా అమ్మాయి ఇప్పుడు బాగానే ఉంది. సార్కి
ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందరికీ మా యొక్క ధన్యవాదాలు. జనరల్ లాప్రోస్కోపిక్ క్యాన్సర్ సర్జన్గా చేస్తున్నాను. మాకు ఈ మధ్య కొన్ని ఎమర్జెన్సీ కేసులు అనేవి వచ్చాయి. ఇక్కడ జనరల్ లాప్రోస్కోపిక్ ఎమర్జెన్సీ కేసులన్నీ చేస్తున్నాము. క్యాన్సర్ కేసులు ఒకటి, ఎమర్జెన్సీ కేసులు స్పెషల్గా మన మార్కాపురంలో మొట్టమొదటిసారిగా మా హాస్పిటల్లోనే జరుగుతున్నాయి. మీకు కొన్ని మా దగ్గర జరిగిన కొన్ని క్రిటికల్ కేసుల గురించి వాటి గురించి మేము ఈరోజు చెప్తున్నాము. ఉన్న ఒక 10 days బ్యాక్ ఒక 15 years బాబు సుండుపెంట నుంచి సైకిల్ బార్ ఒకటి అబ్డామిన్ పొట్టలో ఉచ్చుకొని మన దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి అబ్బాయి సెప్టిక్ షాక్లో ఉండి మన టెస్టులన్నీ చేయగా హాలో విస్కస్ పర్ఫరేషన్ అంటే పేగుకి రంధ్రం పడింది అన్నట్లు చెప్పారు. ఆ పిల్లగాన్ని మేము ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్జరీకి తీసుకొని ఆపరేషన్ చేసాము. ఆపరేషన్ చేసే టైంలో స్టమక్కి పెద్ద 3x2 centimeter పెద్ద గాయం ఉండి మొత్తం పెరిటోనియం మొత్తం ఇన్ఫ్లేమ్డ్గా ఉండి మొత్తం పస్ అంతా ఏర్పడింది. ఆ అబ్బాయికి మనం ల్యాపరాటమీ ద్వారా ఆపరేషన్ చేసి సెప్టిక్ షాక్లోంచి బయటికి తీసుకొచ్చాము. అబ్బాయి ఇప్పుడు ఆరోగ్యంగా 9 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తున్నాము. అబ్బాయి మంచిగానే కోలుకొని వెళ్ళాడు. అట్లా కాకుండా ఇంకా వేరే ఒక కేసు కూడా అమ్మాయి వామిటింగ్స్ తోటి బేస్తవారిపేట నుంచి వచ్చింది. 18 years పాప వామిటింగ్స్ తోటి పెయిన్ అబ్డామిన్ అన్నట్లు వచ్చారు. వాళ్ళందరికీ మనం టెస్టులు చేయంగా సిటీ స్కానింగ్లో సిగ్మాయిడ్ వాల్వులస్ పెద్ద పేగు తిరగబడింది అన్నట్లు చెప్పారు. అది ఆల్రెడీ ఆ పేగుకి అంతకుముందు ఆపరేషన్ చేస్తున్నారు. అది మళ్ళీ రీఎక్స్ప్లోరేషన్ మళ్ళీ ఆపరేషన్ చేసి అమ్మాయికి సిగ్మాయిడ్ కోలాన్ అంతా మనం తొలగించి తర్వాత కొలాస్టమీ లాగా బయటికి పెట్టాము. అమ్మాయి కూడా మంచిగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నది. తర్వాత ఇంకో కేసు ఒక 30 years మేల్ అబ్బాయి తర్లువాడి నుంచి వచ్చాడు. అబ్బాయి జ్వరంతో కడుపులో నొప్పితో వచ్చాడు. అబ్బాయికి మనం టెస్టులు చేయంగా సిటీ స్కానింగ్ అవన్నీ చేయగా లివర్లో యాబ్సెస్ ఉందని గాల్ బ్లాడర్ కుళ్ళిపోయిందని చెప్పారు. వాళ్ళు ఇమ్మీడియట్గా మనకి ల్యాపరాటమీకి తీసుకొని లివర్ యాబ్సెస్ డ్రైన్ చేసి గాల్ బ్లాడర్ అనేది రిమూవ్ చేసాము. అబ్బాయి కూడా ఇప్పుడు మంచిగా కోలుకొని డిశ్చార్జ్కి ఉన్నాడు. ఇట్లా మనకి ఎమర్జెన్సీ కేసులు కానీ అంతకుముందు ఇవన్నీ మనకి గుంటూరు, హైదరాబాదు, విజయవాడ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. త్రిపురాంతకం రామాలయం వీధిలో గురవారెడ్డి ఇంట్లో 7 అడుగుల జెర్రీపోతు పాము రావడంతో భయాందోళనకు గురై స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. మల్లికార్జున పామును బంధించి సురక్షితంగా అడవిలో వదిలిపెడతామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా వెళుతుందన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. 43వ డివిజన్లో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. గుత్తికొండవారిపాలెంలో ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు. వ్యర్థాల ప్రాసెసింగ్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని మున్సిపల్ అధికారులకు ఆదేశం. పాకిస్తాన్లోని బొగ్గుగనిలో భారీ పేలుడు, 32 మంది మృతి. మీథేన్ వాయువు భారీగా పేరుకుపోవడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణ. డి న్యూస్లో నేటి మాట. ఎదిగిన స్థాయి గొప్పది అయ్యుండొచ్చు, కానీ నడిచిన దారి మరిచిపోకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.